బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it's helpful all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బలలో చేసే ముందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పినాం. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనికి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే నేరలా తీర్పు పొందకపోదుము. మరో భాగంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14-15 కలిసి ఉన్నాయి. ఆ రెండు వచనాలు కలిసి చదువుకుందాం. 14-15 అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలని కలిసి చదువుకుందాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థన ఆలకించు దేవుడవు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు అయినందుకై తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన మహాభాగ్యము కొరకై మీకు స్తోత్రములు. తండ్రి, మా మధ్య ఉంచిన మీ శరీరము, మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మీ చేత విమోచించబడిన మీ ప్రజలముగా నాయనా బలలో పాలుపంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ప్రభువా ఆధిక్యతను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి నా ప్రభువా, నాయనా మీరు మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి, మాకు సమాధానం ఇవ్వండి, యోగ్యతతో బలలో చేయడానికి కావలసిన మీ కృపనివ్వండి. నా తండ్రి, మరొకసారి మీ పాసన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నిష్ప్రయోజకుణ్ణి, చేతగాని వాడిని, బలహీనుణ్ణి, ఎన్నికలైనటువంటి వాడిని, ఈ స్థలంలో నిలవబడడానికి ఏమాత్రం కూడా యోగ్యుడను కాను. అయితే కేవలము మీ మహాప్రేమను బట్టి, ప్రభువా నా పట్ల మీరు చూపిన మీ శాశ్వతమైన ప్రేమను బట్టి, తండ్రి మీ నిత్యమైన ప్రేమను బట్టి ఈ స్థలంలో నన్ను నిలవబెట్టుకున్నందుకే ప్రభువా మీకు స్తోత్రములు. తండ్రి, మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోండి.
ఏ ఆత్మకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో అట్టి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి నా తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, నీ నోటిని బాగా తెరువుము, దాన్ని నేను నింపేదనన్నావు. నా నోరు తెరవడానికి ఇష్టపడుతుంటుండగా నా నోట మీ మాటలు ఉంచండి. కాని మాట ఏది నా నోట రానివ్వక, మీ నామమును మహిమ తెచ్చే మాటలు, మీ ప్రజలను ఆత్మీయంగా బలపరిచే మాటలు మాత్రమే నా నోట ఉంచమని మీ పరిశుద్ధ పాదాల చెంత వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మీ కృప చొప్పున మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. ప్రభువు చేత విమోచించబడిన మనకి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ప్రభు బల్ల. ప్రభు బలలో పాలుపంపులు పొందడం అనేది ఎంతో ధన్యత, అది గొప్ప భాగ్యము. అది ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ కేవలము దేవుని పిల్లలకు మాత్రమే, అనగా విమోచించబడినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, బాప్తిస్మ అనుభవంలో ఉన్నటువంటి వారు, పరీక్షించుకున్నటువంటి వారు ప్రభువు దినములోనే ఆ బలలో పాలు పంపులు పొందే భాగ్యం ఉంది. మనము జీవము కలిగిన దేవుని శరీరంలో ఒక భాగము. లేవి కాండంలో రాసినట్లుగా 11:44లో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలని కోరుకున్నాడు. తెస్సలోనిక పత్రికలో చెప్పబడినట్లుగా మనము పరిశుద్ధులుగా ఉండడం కోసమే మనల్ని ఆయన పిలుచుకున్నాడు. అంటే ప్రభు బలలో చేయవేసే నువ్వు నేను పరిశుద్ధంగానే బలలో చేయవేయాలి. మనం బల్ల చుట్టూ చేరున్నామంటే మనం ప్రభువు చుట్టూ చేరున్నామని మనం గుర్తెరగాలి. అంటే మన మధ్య ప్రభువు ఉన్నాడు, ఆయనతో మనం ఉన్నాం. అంటే మన మధ్య దేవుని శరీరం ఉంది, దేవుని రక్తం ఉంది. అంటే దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే ప్రభు పిల్లలు కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటాడు. అంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన చుట్టూ మనము చేరున్నాం. ఆయన శరీరంలో మనము భాగం, మన యొక్క భాగాన్ని మనము తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు బల్ల అనేది రక్షించబడిన విశ్వాసికి ఈ లోకంలో, ఈ యాత్రా జీవితంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ బలలో చేయివేస్తాం. తర్వాత ఇంకా పరలోకంలో ప్రభు బల్ల ఉండదు. పరలోకంలో ఎప్పుడూ నిత్యమైన ఆరాధన మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ప్రకారమే భోజనము 24వ వచనం, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో జీవించిన